ఆపోయాడా ఏంది అది కొడుతున్నాడు మంది ఉన్నారు ఆపరని మంచి దొంగ దొంగ అర్థం నుంచి కిందికే ఈ మనిషి ఏంది కొడతాడు నువ్వు ఆపరని మంచి చేస్తున్నా బాబు ఈ అమ్మ మొగడొచ్చాడు ఆ పెద్ద మనిషి ఉంది జుమా అద్దాలు పెట్టుకుని పోలకుంటే ఎట్లా పోవాలా స్టడీ మీరు ఎక్కడికి వెళ్తారు ఎర్రగుంటా చిత్తకుంటానా तुम्हें किधर जाने का ఒకరే ఉంది ప్లేస్ పెద్ద ప్లానింగ్ ఆ పెద్ద మనిషి అడగాలనా ఆ పెద్ద మనిషి అడగాలా అంటే ఇట్లా నంద్యాల పోవచ్చు కదా నంద్యాలలో పని నంద్యాలలో చూసుకొని కర్నూలు కోయలకుంట పోతాం ఫస్ట్ నంద్యాల పోవాలా అవునా పెద్ద సమస్య వచ్చి పడింది నంద్యాల పోవాలా టికెట్లు ఏం లేదు ఊరికనే కూర్చో నేను పోయిన వరకు ఎక్కుతా ఇట్లా మేము నంద్యాల పోయి పోతాం సరే కూర్చోబెద్దానా ఆ పెద్ద మనిషి కూర్చోరాలేనా నంద్యాల ఫోన్ చేసి నా బాగున్నా నమస్తే వచ్చి ఫస్ట్ బైబస్ ఇట్లా పోదామా బ్రహ్మాండం ఉంది బ్రహ్మాండ రోడ్డు కెమెరా కూడా కానీ తెలుసా కెమెరా మంది ఇది ఉంటుంది కదా రూట్ చూసుకోవాలి కదా మీది యావది పెద్దనా ఎలాగుంటా సార్ మాది కోయిలగుంట ఏంటి వస్తాం ఏమంటే మేము ఇట్లా ఉంటాం కదా పెద్ద మంది లెక్కించుకుంటే మాకు కొంచెం పుణ్యం వచ్చాది అంతేలే సార్ చక్కగా బాగుంది కదా ఏం పేరు పెద్దనా నా పేరు యోహాన్ మీది ఎవరు ఏ మనిషిని ఏంటి ఎక్కించుకునే ఊరేనా ఆలగడ్డనా మేము పోవాలన్నా ఊరికి పోవాలా ఆలగడ్డేనా మీరు ఎక్కడ సార్ మాది ఆలగడ్డన్నా యోహాన్ అంటే మీరు చర్చికి పోతారా ఏసన్న మందిరానికి వస్తాం మేము ఎస్పీ చర్చికి పోతాం ఏదైతే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ యోహాన్ అంటేనే కనుక్కున్నా మేము ముస్లిమ్స్ లేనా నా పేరు ఫయాజ్ మనమంతా మనమంతా ఒకటే పెద్దనా అంతే పెద్దనా అందరం ఒకటే మనము నీతి గండాలా నిజాయితీ గండాలా అది బ్రహ్మాండం రోడ్డు కొంచెం స్లో ఎర్రగుంట్లనా ఎంత దూరం ఉంటుందో 16 కిలోమీటర్లు 16 15 నిమిషాలు కూడా మామూలుగా బస్ ఛార్జీలు ఎంతనో 15 తీసుకుంటారు సార్ 20 రూపాయలు మా ఊరికి 15 ఇస్తా 15 ఇస్తా డబ్బులు ఏం అవసరం లేదులే చెప్తాను సార్ నువ్వు అడుగుతుంటే మామూలు అడుగుతానా డబ్బులు ఏం అవసరం మామూలుగా వచ్చిన వాళ్ళు అన్నట్టు ఎక్కించుకుంటాను అంతే పుణ్యం ఉంటుంది ఎక్కడాయా నంద్యాల అంట సార్ ఎవరు ఇవ్వాలంటన్నా మంచి నంద్యాల అవులకు రా ఎవరికి అడుగున్నా కింది కానీ సార్ ఎక్కడికి ఇది నంద్యాల పోతాం నంద్యాలవే పోతాం నల్లగట్ల సరే ఎక్కడేలే దగ్గరేనా మీ ఊరు దాటినాకనా ఇతనే 20 రూపాయలు ఛార్జ్ నా ఏసీ ఉంటే ఉడకబడి ఏసీ పెన్నట ఎవరున్నాం ఇది
మాది ఊరన్నా, మేము పోతున్నాం, నా నందాలకి పోతున్నాం, నా పని ఉంటే. పని తిన్నాము కొంచెం బాగున్నా ఉద్యోగస్తులు ఉన్నట్లున్నది, ఉద్యోగస్తులు ఉన్నట్లున్నది. కొంచెం నిదానంగా బాగున్నా. ఏం పని ఎన్నాళ్ళు ఉంటే నడిమినాడు ఆ సార్. తెలిసి పెద్ద ఎవరు పెద్ద మీది ఎరవుండ మీది బ్రో, మీది ఎవరు? నందాల పక్కన మామిడాకుల పల్లని నల్లగొండ చుట్టాలు ఉన్నారు. నంద్యాల. ఇక్కడ నంద్యాల మీ బంధువులు ఉన్నారు బ్రో? నందాల పక్కన సొంతూరు మాది. నంద్యాల మా తెలిసి ఉన్నారు. అచ్చా, ఓకే ఓకే బ్రో. ఎర్రగుంటలో వినయ్ని మంచి డైరెక్టర్ వినయ్ని. అంటే సినిమాలు అందుకు బాధిస్తాడు. సినిమా హాల్ ఉందా? సినిమా హాల్ ఉంది, సినిమాలు కూడా బాధిస్తాడు ఆయన. ఎర్రగుంటలో అంటే మీ ఊరికి వెళ్ళానన్న? ఏ మంచిది ఎర్రగుంటలోనే అనుకుంటా. ఆచార్యులు వాళ్ళు ఆచార్యం ఉన్నారు. వినయ్ వాళ్ళ ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నాడు. SBI బ్యాంక్ పనిచేస్తాడు. పోతుంటాడు ఎప్పుడు సినిమా. అంతా మీ అంతా ఒకటే ఒకటే వీళ్ళంతా. మీ పేరు ఏమన్నా? నా పేరు ఫయాజ్ అన్న, మేము ముస్లిమ్స్. మీరు? నా పేరు భరత్. మీ పేరునా? సాంబశివ నా పేరు. సాంబశివ నా పేరు. ఆయన ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ బ్యాంక్ ఎంప్లాయ్ చేస్తున్నా బ్యాంకులో. అయితే పెళ్ళయిందా? 3 పిల్లలు నువ్వు పెద్దనా? ఎవరింటికి? ఇక్కడ మన చేసి రాజు అని భట్రాజులు. అవునవులే. ఎవరు? రాజు అలాగడనా? అది నల్లగట్టరా అవును. ఇట్లా తిప్పు స్టైల్ ఇట్లా కూడా ఇటు నల్లాలు ఉంటుంది. భాగ్యనగరం. మీరు ఎక్కడికి? మేము భాగ్యనగరికైనా. భాగ్యనగరం అంటే దూరమేనా దగ్గరనా? ఇంత కూడా దాటినా. ఏం పేరు నా పేరు? పెద్దనా? వెంకటేశ్వరం. భాగ్యనగరమా? అది పక్కన రామచంద్ర. అవునా? మీదను? మాది ఇక్కడ తాడిపత్రి, తెలుసు కదా? తాడిపత్రి దగ్గర. ఎవరు? తాడిపత్రే. తాడిపత్రేనా? మరి అటు రాకుండా ఇటు వచ్చినావే? టౌన్ లో కొంచెం పని ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళను డ్రాప్ చేయడానికి వచ్చింది. ఇక్కడ వాళ్ళది ఆలగడ్డనే. ఆలగడ్డ. ఆలగడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి మనిషి? ఎక్కడికి అడుగుతాండి. ఎవరి మనిషి? పేర్లకుంట అయితే గెచ్చుకో. జాడికనా? ఎవరు చదివేనా? కోరకుంట వద్ద భాగ్యనగరం. భాగ్యనగరమా? అందరు భాగ్యనగరం. అంతా మీరంతా ఒకరేనా? సరే కూర్చో. మంచిగా మాది ఒకటే. మనకు తెలుసా వాళ్ళు ఎవరో? డాక్టర్ నిదానంగా పోతాను. ఏసీ వచ్చాను చెప్పేదానా నీకు? చల్లగా పెడతాను. ఏం పని చేసావు? ఎక్కడ వాడా? ఇంటికనే ఖాళీ. సొంతూరు ఎవరు మీది? ఎరగుంటాయా? ఏం మాస్క్ పెట్టాను సినిమాలో నీట్గా ఉంటారు కదా. ఏంటి తగ్గించా? ఏంటి ఉన్నవి? రబ్బర్లు ఇచ్చేది అంటే మనిషికి అంటే ఏమైనా చేసేటప్పుడు బయటపడకుండా. ఏంటి ఉన్నవి? ఆవిడ బ్యాంక్ లో తగులేసుకుంటాను. డాక్టర్లు వేసుకునేది ఇవి. డాక్టర్లు నా ఇవి ఎందుకు నావి? నాకు చేతులకు అలర్జింది. గుళ్ళలు వచ్చాయి. మాకేం చేస్తాం? మాకేం చేయవు కదా. మీకేం చేయొచ్చా? మనకేం చేస్తాడు ఆయన? అదే కదా, ఆయన పని ఆయన చూసుకుంటుంటాడు. మన పని మనది. డోర్ లాక్లు పడినాయా బ్రో? 15 నిమిషాలు పోవచ్చులే. దగ్గరే సార్. దగ్గరలే. ఎంతలో పోతాం కానీ. డాక్టర్లు వేసుకుంటారా క్లోజ్ రవి? డాక్టర్లు కాళ్ళ పుల్లలు కడతాండా వాళ్ళు వేసుకుంటారు. అంటే ఏంది నా ఏదాకినా? ఏనా ఏం చెయ్యా?
సైడ్ కావు దిగు ఏవ్ ఏవ్ నాకాడ ఏం లేవు సార్ డబ్బులు ఎంత ఉన్నాయి? 20 వస్తామండి అది. డబ్బులు బీదవాన్ సార్ కాలు అందుకు 20 రూపాయలు చూడు సార్ ఇదే కళ్ళు చెల్లెలేదు లేదు సార్ ఇంజ చూసి లేదు సార్ అంటే అబద్ధం అనుకునే లేదు చూసుకో సార్ సత్యం కాదండి కాలు అనుకుదా కార్లు ఉన్నాయి అదే పని అది ముందర పని ఏది అది ముందర ఇదే కాపాడన్నా నా డబ్బులు ఏం లేవు ఏం లేదు సార్ బైబిల్ ఉంది చూసుకో సార్ యానే కానీ నేను అబద్ధం చెప్తాను నేను బీదవాడిని కత్తి పొడుస్తా డబ్బులు జిక్కింది లేదు సార్ అంటే చూసుకో యానే కానీ టెంకాయ సాయంకాడు వేస్తాడా యా స్వామిది దచ్చగిరి స్వామి ఇదే సార్ చక్కెర అందరు అవతల చూడది లేదు సార్ అంటే గురువు మీరు సార్ లేదు చూస్తాం కొబ్బరి అందరు కవర్ ఎందుకు ఇది తెచ్చున్నావు కూరాకు వేసుకుందామని చీల కూరాకు వాళ్ళే మళ్ళీ రమ్మంటే పోతాను ఎవరు మీ సొంతూరు ఎరగుంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు కోరకుండా వేస్తున్నాం సార్ స్వామికాడికి మునిగాడు దచ్చగిరి స్వామికాడికి బంగారు గింగారం లేదా నాకు ఏడు సార్ కుంటేని పెళ్ళైందా ఏడు సాగు బొగ్గునా ఏ ఆడిపోతున్నా కళ్ళు మేము కనపడం మీకు అన్ని మొత్తం ఎక్కింది అది పెద్దగా ఉంటాయి ఉత్సాహం ఏమైనా కొట్టమంటా లేదయ్యా సత్యపానంగా ఏం కాపాడండి రా చూసుకో అన్నా కానీ లేదయ్యా అంటే ఏ ఉంటే ఏనా నీకేమన్నా నేను ఖాళీ నీకు చూసారు ఏదైనా కాపాడేదైనా డబ్బులు ఉంటాయి ఇంత లేవు సార్ అంటే నీ పుణ్యమే చూసుకో నా కాడ ఏమైనా ఆ డైరీ ఇవ్వమని చెప్తా లేవు సార్ అండి లేవు సార్ అంటే అబద్ధం చూడు బిలాంగ్స్ అదే ఇప్పుడు ఇప్పుడు స్వామి ఏం సెలవులు ఉంటాయన్నా ఉండకుండా ఎట్లుంటాయి సెలవులు ఉంటాయన్నా ఉండకుండా ఎట్లుంటాయి ఎందుకు నా సెల్ అదే అంది ఆపు ఆపు ఒక నిమిషం ఆగు ఏమైంది నా ఏంది నా విషయం ఆపు 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 ఎన్ని ఆపు నిన్న ఆపరు నీ మంచి అసలు పోగా ముందుకే ఆపు డబ్బులు లేవు సరిగా ఆపోయాడా ఏంది అది కొడుతున్నాడు మంది ఉన్నారు ఆపరు నీ మంచి అసలు దొంగ దొంగ అర్థం నుంచి కిందకే ఎవరు స్వామి సరిగా ఏంది నా ఏం చేస్తావా స్వామి నువ్వు డబ్బులు ఏంది కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు లేవన్నా కళ్ళు తిరుగుతాయన్నా ఈ మనిషి ఏంది కొడతాడు నువ్వు ఆపరు నీ మంచి అసలు అండి ఆపావు ఆ మనిషి ఎందుకు పడిపోయాడు ఆ మనిషి చూడలేకపోయాను ఆపు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి డబ్బులు లేవయ్యా డబ్బులు ఎంత కొడవలు ఏమన్నాను డబ్బులు ఎంతనో చెప్పు దేవుడు పని చేసుకునే వాళ్ళని ఇద్దాం కొడవలు గడ్డి కోసుకుందామని వచ్చిన కూడా లేదు
ఇంకోటి కొనుక్కో. వద్దు గట్టి కోసుకొని నాయన మన గొంతులు డోర్ ఓపెన్ చేయన్నా. డబ్బులు ఎంత ఉంది? డబ్బులు చూపి. డబ్బులు లేవా? ఏ మీ దగ్గర అంటే ఏరా చెల్లు కానీ 50 ఉన్నాయి చూడు. మీ దగ్గర ఎన్ని? కళ్ళు నల్లగైపోయినాయి. అదేనా ఇంకా 10 పళ్ళు ఇంకా అవుతుంది. ఇద్దయా? చెల్లి నీ చెల్లి దోసమి. నీ చెల్లి డోర్ ఓపెన్ చేయన్నా. డోర్ ఓపెన్ చేయి. నీ పిల్లలు కలగాలి రా ఇప్పుడు. డబ్బులు కానీ ఇలా పూగా ఏది పూక ఉండు కొంచెం ఉండు. నేను మా పోలీసులు పట్టి అక్కడ మీరు పట్టి అన్న కూర్చో కొంచెం కూర్చో. నేను దిగిపోతా. మీరు ఆ పిల్లలు లేపు నువ్వు నన్ను పోలీసులు పట్టి చేయకుండా చూడరు అంతే. సరేలే. చెల్లు వచ్చింది. నా ఎవరే కావాలా నేను ఏ అటు కొట్టా